సార్ 11 గంటలకి సార్ స్టేషన్ తీసుకుని వెళ్లారు. ఎవరిని రాణించలేదు, నన్ను రావద్దన్నారు. డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో కొత్తూరు పోలీస్ స్టేషన్ లో బయలుదేరిన దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. ఆయన బయలుదేరి 2 గంటలు అవుతున్నా పోలీస్ స్టేషన్ కు చేరుకోలేదని అక్కడ పోలీసులు చెప్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు, ఆ సినిమాకి వెళ్ళాను. దువ్వాడను పోలీసులు అరెస్ట్ చేసి ఉంటారని దివ్యల మాధురి ఆరోపిస్తున్నారు. ఏమీ తెలియకుండా జఫారాని లాగా నువ్వు నాతో మాట్లాడుకో. సార్ 11 గంటలకి సార్ స్టేషన్ తీసుకుని వెళ్లారు. ఎవరిని రాణించలేదు, నన్ను రావద్దన్నారు. చెప్పు, నువ్వు కచ్చప్ వినండి రా, మీరందరూ వినండి. వాళ్ళ బ్రదర్ని రావద్దన్నారు. ఎవరిని పర్సనల్ గన్ మ్యాన్ కూడా వద్దన్నట్టున్నారు. సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతులు ఆ గంటేమిటి? కూటి కోసం కోటి విద్యలు అన్నారు. సార్ గన్ మ్యాన్ ని డ్రాప్ చేసి సారుని అండ్ డ్రైవర్ తో బయలుదేరారు. ఇప్పుడు ఏమంటున్నావు మరి? ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వీళ్ళకి అడిగితే అసలు సమాధానం చెప్పట్లేదు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది, మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్ని చెప్తున్నావు. పొద్దుటి నుంచి ఎందుకు ఎంతమంది పోలీసులు ఇక్కడ ఉన్నారో తెలియదు. కొత్తూరు పోలీస్ స్టేషన్ లో 150 మంది పోలీసులు ఎందుకు ఉన్నారో తెలియదు. నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది, July 4th నాకు వైజాగ్ వర్క్ లో స్టోర్స్ ఓపెనింగ్ ఉంది. కనీసం స్టోర్ వర్క్స్ ఉన్నాయి, వర్క్స్ కూడా నాకు బయటకు వెళ్ళినట్లేదు. బ్యాంక్ లో కొంచెం చెక్స్ పాస్ చేయాలి అమౌంట్స్. ఏమక్క దొంగ మూడు కనిపించలేదని బాధ లేదు, స్టోర్ ఓపెనింగ్ ఉందంటావు, చెక్స్ పాస్ చేయాలంటావు, వీడిపోతే ఇంకొండ తగులుకుందాం అనుకుంటావా ఏంది? అంతేగా అవి పాస్ చేయడం కూడా నాకు బయటకు వెళ్ళిన ఇవ్వట్లేదు. అసలు ఇక్కడ ఇంటి నుంచి బయటకు దాటనివ్వట్లేదు, ఇంటికి వచ్చే వాళ్ళు కూడా రానివ్వట్లేదు. ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటికి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడు. చాలా మంది టెన్షన్ పడి శ్రీనివాస్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చాలా మంది జనాలు ఇంటికి వస్తున్నారు. నా ఫ్యాన్ సార్. నీకు ఫ్యానా? ఏంటి సార్ నీకు ఫ్యాన్స్ అంటారండి? మా ఫ్యాన్స్ ఉండకూడదా? వాళ్ళని కూడా రానివ్వట్లేదు ఇంటికి. ఎవరిని రానివ్వకున్నా అసలు ఏంటి చర్యలో నాకు అసలు అర్థం కావట్లేదు. రానివ్వకున్నా అసలు ఏంటి చర్యలో నాకు అసలు అర్థం కావట్లేదు. అమ్మా సావిత్రి, వెళ్ళిపోయి బతికిపోయావు కానీ లేకపోతే నా చిట్టు చెల్లి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. 12:30కి ఎంతకో చేశానండి. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడున్నాడో ఏమైపోయిండో మా శరత్ బాబు, జల్దీ నా తిరిగి వచ్చేటట్టు చూడు స్వామి. అసలు ఏం మేము మర్డర్లు చేసామో, మేము ఏం చేసామో అని అసలు ఎంతమంది పోలీసులు పహారా కాశారు. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. 21 స్థానాలు మాకు వచ్చేసినాయి భారతదేశ చరిత్రలో అంటారు. అరే లఫుట్ మిస్టర్ డిప్యూటీ సీఎం, ఏం చేస్తున్నావు? ఏం పీకుతున్నావు అని అడుగుతున్నాను. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. జస్ట్ సోషల్ మీడియా కేసు ఇది. దానికోసం ఎంతమంది పోలీసులు ఎందుకు పెట్టారో, అసలు ఏం కుట్ర పండుతున్నారో కూడా తెలియట్లేదు. ఆపవే నీ నంగనాచ నాటకాలు. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच्ड ऑफ है. దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చి. అంటే దీని వెనక ఎవరైనా పెద్దలు హస్తం ఉన్నదని మీరు ఏమైనా అనుమానిస్తున్నారు? అది అందరికీ తెలిసింది ఎవరి హస్తం ఉంటుందో, జగమెరిగిన సత్యం. వీటిని నమ్మకండి యువర్ ఆనర్, వీడు సామాన్యుడు కాదు, మహానటుడు. శ్రీనివాస్ గారి మీద అభిమానంతో చాలా మంది జనాలు వస్తే వాళ్ళని రానివ్వట్లేదు. చాలు బాబు, నాటకాలు చాలా చూసాములే మేము. ఎక్కడికక్కడే పోలీస్ స్టేషన్ లో చాలా మంది మళ్ళీ కొంతమంది మహిళలు పోలీస్ స్టేషన్ లో పెట్టేశారంట. చాలా దగ్గరలో నిర్బంధించారంట, హౌస్ అరెస్టులు చేశారంట. పూర్వం మహానుభావులకి గొప్ప వాళ్ళకి అభిమానులు ఉండేవారు. తరం మారింది, హంతకులకి గోండాలకి అభిమానులు తయారయ్యారు. సిఐ గారు పిలుపు మేరకు చట్టాన్ని గౌరవిస్తూ, అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్న, ఒక ఎమ్మెల్సీగా ఎలా గౌరవించాలో న్యాయస్థానాల్ని, చట్టాల్ని ఎలా నాకు తెలుసు కాబట్టి ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. పోలీసు విచారణకు హాజరు కావాల్సిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డుమ్మా కొట్టారు. తనకు హార్ట్ ప్రాబ్లం ఉందంటూ జిల్లా ఎస్పీ కార్యాలయానికి లాయర్తో సమాచారం పంపించారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? నిన్ను అమ్మ అని పిలవడం కన్నా సైతాన్ అని పిలవడం బెటర్ ఏమో. శ్రీరెడ్డి సిస్టర్ అను. అంబటి రాంబాబు గారు ఈ ప్రభుత్వాన్ని నిరంతరం ప్రశ్నిస్తూ ఎందుకు అడుగుతుంటానిక? ఆయన గొంతుని నొక్కేయాలని, ఆయన మాట్లాడితే 10 మంది వినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. 7 గంటల పాటు అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసి మరి ఆయన్ని ఇబ్బందులు గురి చేశారు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. ఓ పిల్ల దౌర్జన్య కాండన చేస్తున్న ఆ 2% పోలీసులకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, చెప్పి తగలడు. 6 నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా, 6 నూరైనా అగ్రహారం వీడైనా భూమి బద్దలైనా. ఏది రైమింగ్ సార్?
అటు పొత్తు ఇటు పొడిచిన 2029 ఎన్నికల్లో నోరు ఉంది కదా గులగుల వాగకు పాయింట్ లాకేషన్ లాగి పడి దిగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం. అది అవదమ్మా. అంబటి రాంబాబు గారు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడం తథ్యం. వితౌట్ షుగర్ అని శంక నాకు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం ఏం పిక్తోరా ఎర్ర ఎర్రి పప్ప ఎవరైతే 2% పోలీసులు హత్య చేశారో రాంబాబు గారిని హత్య గావించాలని దగ్గరుండి ఎవరైతే మద్దతు తెలిపారో నువ్వు పెద్ద జఫాలో జఫా నువ్వు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను లాఠీలతో పోలీస్ స్టేషన్లతో కొట్టారు. నీ గొంతుంటుంటే నా గుండె లగ్గుబులు పడతాందే. చట్టాన్ని అతిక్రమించారో ఆ పోలీసులందరూ విచారణకు హాజరయ్యి తీరాల్సిందే. మిమ్మల్ని మేము రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాల్సిందే. చిన్న పిల్లకాయలు బెదిరిస్తా ఉండవే ఇట్టండి నా సర్వీస్ లో చాలా చేశాను భయో నువ్వు బీకేదేదో బీక్కో. మేము తెలుగుదేశం పార్టీ వారికి అమ్మ ఒడిస్తే మీరు మాకు అరెస్టులు ఇచ్చారు. ప్రతీకారాలు తీర్చుకునేటువంటి మనసు కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. మన అభిమానస్తుడై టీడీపీ వాళ్ళను రప్ప నడుపుతాను మంచిది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంచితనాన్ని అలుసుగా తీసుకున్నటువంటి మా మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. 2% తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ చెబుతున్నా ఈ పథకాలు ఇచ్చేటప్పుడు మేము కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అయితే వెళ్ళి ఈసారి ప్రతీకారం తీర్చుకునే పద్ధతిలో కూడా కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, వర్గం చూడం, వర్ణం చూడం, జిల్లా చూడం, జిల్లా చూడం. ఇచ్చిన వాడికి అట్టున్నర ఇవ్వడానికి లాలిపప్ప నువ్వు ఉండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. తూర్పేటు ఇటండి ఆడు తిరిగి దానబెట్ట అన్నొచ్చిండో. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా. నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పావరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. చూశాను సీసీటీవీలో